ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందులకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆశీర్వాదకరమైంది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. యాకోబు గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఆదికాండంలో. ఈరోజు ఇది దేవుడు మనకి వాగ్దానంగా ఇస్తున్నారు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుడు ఒక చక్కటి అభయం ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని చేత ఫలభరితమైన జీవితం జీవించాలని, అభివృద్ధి పొందాలని దేవుడు ఎప్పుడు మనను ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆ ఫలభరితమైన జీవితంలోకి మనం వెళ్ళాలంటే దేవునిని మనము ఆశ్రయించేవారుగా ఉండాలి. యాకోబు జీవితము బైబిల్లో మనకు తెలుసు. మోసగాడుగా ముద్రింపబడ్డాడు, కానీ దేవుడు ఆ మోసగాడి జీవితాన్ని మార్చేశాడు. కారణము సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి. ఆయన యాకోబు పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. పశ్చాత్తాపముతో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని రాత్రంతా దేవునితో పెనుగులాడిన ఆ చరిత్ర మనందరికీ తెలిసిందే. అందుకని దేవుడు యాకోబు గారితో చెప్పిన మాటలు, నేను దేవుడును, సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఆయన ఫలించిన విధానము, అభివృద్ధి పొందిన విధానం చాలా గొప్పగా ఉంది. ఈ ఉదయకాలము ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. యాకోబును ఆశీర్వదించి ఫలింపచేసిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు. ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రము. ఈ దినమంతా మీ కాపుదలు దయచేయండి. పనులు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. బలహీనలు బలపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారికి ఆరోగ్యము, విడుదల, స్వస్థత, క్షేమాన్ని ఇవ్వండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. దినదీవులతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.